భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. దేశంలో ప్రజల దగ్గర డబ్బు లేదు. మోదీ పాలనలో అంతా అధోగతే. మన దేశంలోని ప్రతిపక్ష నాయకులు, కొన్ని విదేశీ శక్తులు ఎప్పుడూ పాడే పాచిపోయిన పాట ఇది. కానీ ఈ ధన్తేరస్ పండగ రోజున 140 కోట్ల మంది భారతీయులు వాళ్ల చెంప చెల్లుమనిపించేలాంటి సమాధానమిచ్చారు. ఆ ఒక్కరోజు జరిగిన వ్యాపారం లెక్కలు వింటే మన దేశం ఎంత బలంగా ఉందో అర్థమై మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ ధన్తేరస్ 2025 భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో భారతీయులు ఎంత బంగారం కొన్నారో తెలుసా? ఏకంగా 46 టన్నుల బంగారం. దీని విలువ అక్షరాల 60,000 కోట్ల రూపాయలు. ఇక్కడితో ఆగలేదు. 15,000 కోట్ల రూపాయల విలువైన వెండిని కూడా కొనుగోలు చేశారు. ఇక వాహనాల అమ్మకాలైతే ఆకాశమే హద్దుగా చెలరేగాయి. ఒకే రోజులో 5 లక్షలకు పైగా బైక్లు, స్కూటర్లు మరియు 1 లక్షకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. ఒక్క మారుతి సుజుకీ కంపెనీనే 51,000 కార్లను డెలివరీ చేసిందంటే మన ప్రజల కొనుగోలు శక్తి ఏ స్థాయిలో ఉందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందంటున్న వాళ్లకి ఇదేనా సమాధానం? ఒక దేశ ప్రజలు ఒక్క రోజులో లక్షల కోట్లు పెట్టి బంగారం, వెండి, వాహనాలు కొంటున్నారంటే ఆ దేశం ఆర్థికంగా కుప్పకూలిపోయినట్లా, లేక బంగారు వెలుగులతో, వెండి జిలుగులతో, హార్స్ పవర్ తో దూసుకుపోతున్నట్లా? ఇది మన దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం కాదా? ఈ లెక్కలను చూశాకైనా మన దేశంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ల నోళ్లు మూతపడతాయని మీరు అనుకుంటున్నారా? ఈ అద్భుతమైన విజయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.